నమస్కారం. ప్రేక్షకులకు వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ సృష్టిలో ప్రప్రథమంగా పూజలందుకునే దేవుడు విఘ్నేశ్వరుడు. సర్వకాల సర్వావస్థలోనూ విఘ్నేశ్వరుడు మనకి తోడుగా ఉన్నప్పుడే మన కార్యాలు సఫలీకృతమవుతాయని భక్తుల విశ్వాసం. సామాన్య ప్రజలే కాదు, ముక్కోటి దేవతలు కూడా తాము తలపెట్టే ఏ పనికైనా ముందుగా ఈ వినాయక స్వామిని పూజిస్తారు. వినాయక నవరాత్రులను పురస్కరించుకుని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వైభవాన్ని వీక్షిద్దాం. మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలకు నిలయం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రసిద్ధి క్షేత్రం కాణిపాకం. సుందర ప్రకృతితో శోభిల్లే ఈ క్షేత్రంలో కొలువయ్యాడు విఘ్నాధిపతి వినాయకుడు. సాక్షాత్తు వరసిద్ధి వినాయకుడు స్వయంభూగా అవతరించిన కాణిపాకం క్షేత్ర ప్రాశస్త్యమేమిటో మనమిప్పుడు వీక్షిద్దాం. మహాకూప సంసేవ్యమారాధ్య రూపం సదా సుస్మితం సర్వలోకైక పూజ్యం ప్రభుం కాణిపాకేశ్వరం వక్రతుండం కుమారాగ్రజం భజేహం ఏకదంతం. భసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. హైందవులందరి చేత ఏ కార్యసిద్ధికైనా తొలి పూజలందుకునే దైవం గణపతి. సర్వే సర్వత్రా ఆయన అనుగ్రహం తోడైతే ఆశయాలు కార్యరూపం దాల్చడానికి సందేహముండదన్నది విశ్వాసం. అందుకే ఆ స్వామికి తొలి పూజ. ఓ స్వామి బాహుదానదివాస. పవిత్ర బహుదా నది ఒడ్డున కాణిపాకం క్షేత్రం ఉంది. ఈ నదికి ఆ పేరు రావటంపై ఓ కథ ప్రచారంలో ఉంది. ఒకానొకప్పుడు శంఖుడు లిఖితుడు అనే సోదరులిద్దరూ స్వామివారి దర్శనార్థమై వెళ్లగా మార్గమధ్యంలో తమ్ముడైన లిఖితుడికి ఆకలి వేసిందట. దారి పొడవున ఉన్న మామిడి చెట్లకు కాసిన పండునొకదానిని తినుటకై అన్న ఆజ్ఞ కోరగా వలదని వారించాడట శంఖుడు. ఆకలిని ఓర్చుకోలేక అన్న మాటలు పెడచెవిన పెట్టిన తమ్ముడు లిఖితుడు ఆ మామిడి పండును తెంపి ఆరగించాడట. ఆ మామిడి వృక్షరాజాలు ఆ రాజ్యానికి చెందినవని భావించిన అన్న శంఖుడు కోపగించి తన తమ్ముడు నేరం చేశాడని రాజుగారికి విన్నవించుకున్నాడట. అంత చిన్న నేరానికే ఆ రాజుగారు లిఖితుని బాహువులు నరికించి వేశాడట. జయ జయ శుభకర వినాయక. ఈ హఠాత్ పరిణామానికి దుఃఖితులైన సోదరులిద్దరూ ఈ నదిలో స్నానానికై మునకలేయగా లిఖితుడికి బాహువులు యథావిధిగా వచ్చాయట. ఆ మహిమకు బాహువులు తిరిగి కలిగినందులకు ఆ సహోదరులిద్దరూ సంభ్రమాశ్చర్యాలతో సంతసించారట. బాహువులను ఒసగినది కావున తదాదిగా ఈ నది బాహుదా నదిగా పేరు పడింది. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి.
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. కాణిపాకం క్షేత్రంలో సిద్ధి బుద్ధి సమేతుడైన స్వామివారు ఎదుట చేసే ప్రమాణాలు ఎంతో ప్రామాణికంగా ప్రసిద్ధి చెందాయి. కేతుగ్రహ దోషమున్నవారు ఇక్కడ స్వామివారిని భక్తితో ధ్యానిస్తే కేతుగ్రహ దోష నివృత్తి జరిగి శుభం ఇంతటి విశిష్ట దైవానికి ప్రపంచం నలుమూలలా మందిరాలున్నాయి. భక్తుల మనోమందిరాల్లో స్థిరమైన నివాసాలున్నాయి. ఇక్కడ స్వామివారికి కోరుకున్న వరాలు వెంటనే సిద్ధిస్తాయి కాబట్టి వరసిద్ధి వినాయకుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఈ వరసిద్ధి వినాయక స్వామివారికి సిద్ధి బుద్ధి అమ్మవార్లతో ప్రతిరోజు కూడా కళ్యాణం చేస్తారు. గణేష్ పురాణంలో సిద్ధి బుద్ధి అమ్మవార్లతో స్వామివారి కళ్యాణం జరిగింది అనేటువంటి చరిత్ర ఉండడం వల్ల ఇక్కడ ఆ కళ్యాణం చేయడం కూడా జరుగుతోంది. వినాయకుడున్న ప్రతి చోట శివుడుండును అన్నట్లుగా ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న మరో దేవుడు మణికంఠేశ్వర మహాదేవుడు.
బ్రహ్మహత్య దోషానికి నివృత్తి చేసుకోవటానికి రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని కట్టించాడని చెబుతారు. ఈ కాణిపాకాన్ని శివ వైష్ణవ క్షేత్రంగా కూడా భక్తులు పిలుచుకుంటారు. ఎక్కడ వినాయకుడు ఉన్నాడో అక్కడ ఈశ్వరుడు ఉండడం కద్దు. ఆయన ఇక్కడ మణికంఠేశ్వర మహాదేవుడిగా ప్రసిద్ధుడు. తనయుని కోవెలకు సమీపంలోనే తాను కొలువుండి తలచిన భక్తుల తలపుల మేరకు అభీష్ట సిద్ధినిస్తున్నాడు. రాజరాజ నరేంద్రుడు తన బ్రహ్మహత్యా దోషం నివారణకై ఈ ఈశ్వరాలయాన్ని నిర్మించాడని లోకోక్తి. ఈ దివ్యధామం ప్రవేశించేవారు స్వామివారి అనంతనామ స్మరణ చేస్తూ అర్చన నీరాజనాది సేవలు చేస్తూ తమ కోరికలను ఈడేర్చుకుంటున్నారు. నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం. వరసిద్ధి వినాయకుడి ఆలయ ప్రాంగణంలోని వేరువేరు దేవతలు వేంచేసియున్నారు. వారందరితో కూడి ఈ క్షేత్రాన కొలువున్న ముక్కంటి తనయుడు తనను మొక్కవచ్చిన వారందరికీ అభయ గణపతి అయి భరోసానిస్తూ చిద్విలాసంగా సిద్ధి బుద్ధులతో కూడి ప్రసిద్ధుడవుతున్నాడు. ఆ విఘ్నాధిపతి అనుగ్రహం సమస్త భక్తజనులపై ఉండాలని ఆకాంక్ష. వెండి తొడుగుల వేల్పునకు కైమోడ్పు, సర్వులకు అవిఘ్నమస్తు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. మకారాయ నమో నమః. ఓం శిం శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం మహాపాపహరం తస్మాత్ శికారాయ నమో నమః. శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం. కాణిపాకాన్ని శివ వైష్ణవ క్షేత్రంగా పిలుస్తారు. ఇక్కడ స్వామి ఆలయానికి సమీపంలో కొలువే ఉన్న వరదరాజస్వామి మహిమాన్వితుడని భక్తులు విశ్వసిస్తారు. ఈ కాణిపాకాన్ని శివ వైష్ణవ క్షేత్రంగా కూడా భక్తులు పిలుచుకుంటారు. ఎందుకంటే ఇక్కడికి సమీపంలోనే వరదరాజస్వామి కూడా కొలువై ఉన్నాడు. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద
పరమ పురుషాయని పలుకరే సిరివరయ్యను చూను చెలగరే జనులు గోవింద 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 యని కొలువరే చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ఏ రాష్ట్రం వారైనా తిరుపతికి చేరుకుని అక్కడ నుంచి చంద్రగిరి పాకాల మీదుగా కాణిపాకం వినాయక మందిరానికి చేరుకుంటారు. ఓం గణేశాయ నమః అంటేనే సకల కోర్కెలు తీర్చే కరుణామయుడు విఘ్నేశ్వరుడు. ప్రమద గణాతి దేవతలలో మొదటగా పూజలందుకుంటున్న ఆ స్వామి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనం చేసుకునేంత వరకు సెలవు. నమస్కారం.